హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ బాలు. యు ఆర్ వాచింగ్ బాలు టెక్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఏదైనా టూర్‌కి వెళ్ళేటప్పుడు మన ఇంటి వద్ద ఉన్న టీవీని చూడం. అలాంటి సందర్భాల్లో మన సెటప్ బాక్స్‌ను పాజ్ చేసుకుంటే మనం చూడని రోజులకు ఏ విధమైన డబ్బులు పే చేయనవసరం లేదు. దీనివల్ల మన సబ్స్క్రిప్షన్ వ్యాలిడిటీ కూడా ఎక్స్‌టెండ్ అవుతుంది. అయితే టాటా ప్లే యాప్‌లో మన సెటప్ బాక్స్‌ను ఏ విధంగా పాజ్ చేసుకోవాలో ఈరోజు మీకు చెప్పబోతున్నాను. దీనికోసం 3 పద్ధతులున్నాయి. అందులో ఫస్ట్‌ది చూడండి. టాటా ప్లే యాప్‌ను ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకొని మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌తో లాగిన్ అయితే హోమ్ పేజ్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మీకు హోమ్ పేజ్‌లో మేనేజ్ ప్యాక్ అని ఉంటుంది. ఆ ట్యాబ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీ సబ్స్క్రైబర్ ఐడీ కనిపిస్తుంది. అలాగే వ్యాలిడిటీ కనిపిస్తుంది. ఇక్కడ మీకు చూడండి, పాజ్ బాక్స్ అని రెడ్ కలర్‌లో ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే మీ సెటప్ బాక్స్ అనేది పాజ్ అయిపోతుంది. అయితే చూడండి ఫ్రెండ్స్, ఇందులో మనం మినిమమ్ 5 డేస్ అనేది ఉండాలి. చూడండి, ఇక్కడ దాని మీద క్లిక్ చేయగానే మనకు ఇంకొక పాపప్ విండో ఓపెన్ అయ్యి ఆర్ యూ ష్యూర్ వాంట్ టు పాజ్ అని ఉంటుంది. మీరు పాజ్ మీద క్లిక్ చేస్తే ఇది పాజ్ అయిపోతుంది. అయితే చూడండి, మినిమమ్ అయితే 5 డేస్ ఉండాలి. మాక్సిమం ఎన్ని రోజులైనా పర్లేదు. మళ్ళీ మీరు ఎప్పుడైతే టూర్ నుంచి వచ్చేస్తారో అప్పుడు మళ్ళీ రీయూజ్ అనే ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి మీరు మళ్ళీ రీయాక్టివ్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? అయితే ఇంకో విధంగా కూడా మీరు మీ సెటప్ బాక్స్‌ను పాజ్ చేసుకోవచ్చు. అది ఏ విధంగా ఇప్పుడు చూద్దాం. దానికోసం మీరు హోమ్ పేజ్‌లోకి వచ్చేయండి. వచ్చేస్తే ఇక్కడ పైన ట్యాబ్స్ ఉంటాయి కదా! దాన్ని లెఫ్ట్ సైడ్‌కి స్వైప్ చేస్తే గెట్ హెల్ప్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు గెట్ హెల్ప్ అసిస్టెంట్ అనేది ఓపెన్ అవుతుంది. చూడండి, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ గెట్ హెల్ప్ అసిస్టెంట్ అని ఉంది కదా! అక్కడ ఓకే గో ఇట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ గెట్ హెల్ప్ అసిస్టెంట్ అనేది కనిపిస్తుంది. దాని మీద మళ్ళీ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ గెట్ హెల్ప్ అసిస్టెంట్ ఆప్షన్స్ అన్నీ ఇక్కడ చూపిస్తుంది. అయితే చూడండి, లాస్ట్‌లో మనకు పాజ్ అండ్ రీయూజ్ యువర్ బాక్స్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఒక మెసేజ్ అనేది చూపిస్తుంది. ఇది పాజ్ చేయడం వల్ల మీ ఛానల్స్ అన్నీ ఆగిపోతాయి అని చెప్తుంది. మీరు కిందన ఎస్ అని ఉంటుంది. ఎస్ మీద క్లిక్ చేస్తే మీ సెటప్ బాక్స్ అయితే పాజ్ అయిపోతుంది. అలాగే ఇంకొక విధానం కూడా ఉంది. అదేంటంటే మనకు టాటా ప్లే హెల్ప్ లైన్ నెంబర్ ఉంది కదా! దాన్ని 1800 20866633 ఈ నెంబర్‌కి కాల్ చేసి కూడా మీరు మీ సెటప్ బాక్స్‌ని పాజ్ చేయమని చెప్పొచ్చు. అలాగే రీయూజ్ అయితే చేయమని చెప్పొచ్చు. ఈ విధంగా మనం టాటా ప్లే సెటప్ బాక్స్‌ను పాజ్ అండ్ రీయూజ్ అయితే చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థాంక్ యూ ఫర్ వాచింగ్.